Hi, this is Fanikumar Addepalli. We're watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 38కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్, లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, రెండు టీముల బలాబలాలు ఏంటి, ఈ మ్యాచ్లో గెలిచే టీం ఎవరు అనే దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ చేసుకుందాం. This is Fanikumar Addepalli. We're watching 2026 IPL analysis. Match number 38. LSG versus KKR. Lucknow Super Giants versus Kolkata Knight Riders. ఈ మ్యాచ్ వచ్చేసి ఎక్నెస్ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 5 overs ఫ్లాట్గా బౌలింగ్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత నుంచి బ్యాటింగ్కి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఒక టిపికల్ పిచ్ అని చెప్పొచ్చు. రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మ్యాచెస్ అన్ని. అండ్ ఇక్కడ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకోవాలి. బౌలింగ్ తీసుకుని చేజింగ్ తీసుకుంటే ఇబ్బంది పడతారు బ్యాటింగ్, ఎందుకంటే 7:30కి మ్యాచ్ జరుగుతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని టాస్ గెలిచి ఇమీడియట్లీ బ్యాటింగ్ తీసుకుంటే చాలా ఉంటుంది. ఒక స్కోర్ 180+ అంటే 200 వరకు ప్రతి మ్యాచ్ రీచ్ 200 runs మనకు చేజింగ్ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో రెండు టీముల బలాబలాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే కేకేఆర్ ఎట్లా ఉందండి, కోల్కతా రైడర్స్ ఇది అమావాస్య భూమికి ఒక మ్యాచ్ ఆడి గెలిచింది అంటే తప్పితే మిగతా ఎక్కడ లేదు. కానీ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్ అంతా బాగా గెలిచిన తర్వాత వాళ్ళు ఓడిపోతూనే ఉన్నారు మ్యాచ్లు. ఈ రెండు టీములకి విన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎవరైనా సరే ఈ టీంలో ఒకటికి ముందుకు వెళ్ళాలంటే ఇద్దరికిలో ఒకరికి ఖచ్చితంగా విన్ అనేది అవసరం. మరి ఏ టీం ముందుకు వెళ్తారో లేదో చూద్దాం. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఒకసారి రెండు టీముల బలాబలాలు చూద్దాం. ఫస్ట్ ఎల్ఎస్జీ, మక్రమ్, మిచెల్ మార్ష్, నిక్లస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, చౌదరి, మొయిన్ ఖాన్, సమ్మీ, ప్రిన్స్ యాదవ్, సింగ్, రాణా. ఇది వీళ్ళ టీం. చెప్తూనే ఉన్నాం కదా, రిషబ్ పంత్ ఆడతాడా లేదా, కెప్టెన్సీ మారుతుంది అంటున్నారు కొంతమంది. ఇలా ఉంది వీళ్ళ టీం. ముఖేష్ చౌదరి ఒక మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు, దాని తర్వాత లేదు. మరి ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడా ఇక్కడికి కోల్కతా మీద అనేది ఒకసారి చూడాలి. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అజింక్య రహానే, గ్రీన్, రఘువంశీ, రింకు సింగ్, అకుల్ రాయ్, సునీల్ నైరన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, పిన్ ఎలెన్ అండ్ మనీష్ పతిరాణా. ఇది వీళ్ళ టీం. చూస్తున్నాం మొత్తం ఒకరి మీద డిపెండెంట్ కాకుండా టీం వర్క్లోకి వచ్చారు. మొత్తం టీంగా ఆడుతున్నారు అన్నమాట. ఈ మ్యాచ్లో కూడా ఒక టీం లాగా ఆడితే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం రెండు టీంల బలాబలాలు చూసి ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పీకే టాక్స్ చిన్న అనాలిసిస్ చెప్తారు అనమాట. దీని మీద బెట్టింగ్లు అవి పెట్టుకోకండి, ఎందుకంటే పీకే టాక్స్ బెట్టింగ్స్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయదు. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అంతమందికి పీకే టాక్స్ రీచ్ అవుతాయి. So please share, like and subscribe PK Talks. This is Fanikumar Addepalli signing off.